నమస్తే స్నేహితులు, నేను ఈరోజు తోటకూర పెసరపప్పు చేస్తున్నాను. తయారీ విధానం చూడండి. ఆకుకూరలైనా కాయగూరలైనా ఏవైనా కట్ చేసిన తర్వాత అస్సలు కడగద్దండి. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి. కడిగిన తర్వాతనే కట్ చేయాలండి. ఇంకా తోటకూరకి పెసరపప్పుకి సరిపడా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి. తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి. లవణాలు కూడా అధికంగా ఉంటాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఆకుకూర కంటి చూపుకి చాలా మంచిదండి. ఇందులో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. ఈ తోటకూర తినడం వల్ల గుండెపోట్లు కూడా రావండి. మరి ఇన్ని పోషకాలు ఉన్న ఈ తోటకూరను మనం అస్సలు వదలకూడదండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాల్సిందే అండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా నూనె అయితే చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగినాయి కదా అండి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలండి పోపులో. చూడండి, ఇవి 3 కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇంకా మనం తోటకూరలోని విటమిన్స్ ప్రోటీన్స్ తెలుసుకున్నాం కదా అండి. అలాగే పెసరపప్పులోని విటమిన్స్ ప్రోటీన్స్ కూడా తెలుసుకుందామండి. పెసరపప్పు ఎండాకాలంలో చలవ చేస్తుంది. పెసరపప్పులో E1, E2 విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన కళ్ళకు చాలా మంచిది. ఇనుము, పొటాషియం, విటమిన్ A, సోడియం ఉంటుంది. B1, B2 పోషకాలు ఎన్నో ఉన్నాయండి ఈ పెసరపప్పులో. చూడండి, తోటకూర పెసరపప్పు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా కడాయిలో పెసరపప్పు, తోటకూర, పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఎందుకంటే చూసి వేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నామండి. ఇంకా తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే మెత్తగా ఉడికించుకుంటానండి. మీకు నచ్చకుంటే ఫ్రైగా కావాలంటే నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదండి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. నేనైతే వాటర్ వేసిన కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. చూడండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, మన తోటకూర పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇందులోకి చింతపులుసు అయితే ఉండాలండి. ఉంటేనే ఈ కూరకి చాలా రుచి పెరుగుతుంది. మరి మా ఇంట్లో అయితే మేమందరము తోటకూర పెసరపప్పు చారు ఇష్టంగా తింటామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితులు. ఉంటాను.